నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించడానికి ఓకే చేసింది. త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నా చిన్నప్పటి నుంచి ఒక మాట విన్నా, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని. ఎందుకంటే ఆ జంటను కలపాలి, మంచిగా ఉండాలి, అందరి ముందు పెళ్లి జరుగుద్ది కాబట్టి ఏదో అబద్ధం ఆడినా కూడా ఆ జంట అడ్జస్ట్ అయ్యేది. ఇలా అసలు అబద్ధం ఆడి పెళ్లి చేయడమే తప్పు. అలాంటిది ప్రజలను మోసం చేయమని చెప్తాడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. నమ్మరా? ఇగో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెట్లైనా వెలవాలా. 4 కాదు 6 కాదు, అవసరమైతే 8 అబద్ధాలు చెప్పండి. అబద్ధాలు ఆడుండ్రా బాయి, కానీ గెలవాలా. నెక్స్ట్ 3 సంవత్సరాలు మనమే అధికారంలో ఉండేది, అబద్ధాలు ఆడుండ్రి అని చెప్తాడు. ప్రజలను మోసం చేయమని చెప్పే గీన ఒక నాయకుడా? ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని సీట్లలో కూర్చోవాలి అనుకునే వాళ్ళు వీళ్ళు నాయకులా? వీళ్ళని ఏమనాలి? దుర్మార్గులా? మోసగాళ్ళ? ఇంకేమనాలి? అక్క ముందుగా ఆయన ఏం మాట్లాడిండో వినిపి అంటే వినిపిస్తే చక్కగా చూడండి. ఎవరు ఏంది అనే ముచ్చట కూడా చెప్తా. 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు అంటే 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు అంటే 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు అంటే 4 అబద్ధాలు ఆడమంటారు. మనం రేపు గెలిచేందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటే అబద్ధం ఆడి జనాల్ని మోసం చేసి గెలిస్తే ఆ తర్వాత కట్టకట్టాల పాలవ్వరా? మోసం చేయమనా ఒకటి చెప్పేది. ఈయనెవరో తెలుసా? మీ అందరు గుర్తుపట్టే ఉంటారు గా గొంతుతోటి. గుర్తుపట్టకపోతే నేను చెప్తా. గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. ఈయన గుర్తొచ్చిందా? గజ్వేల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సార్లు ఉంటుంది కాబట్టి 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు చెప్పండి. 8 అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించండి అంట. ఛీ, ఇంతకంటే నీచం లేదు. జనాలకు నిజాలను చెప్పండి, జనాల నుంచి మన్ననలు పొందండి, జనాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పండి అని చెప్పడం వదిలేసి ఓ మాజీ ఎమ్మెల్యే అయ్యుండి ఇజ్జత్ లేకుండా, కాస్తైనా ఆలోచన లేకుండా జనాల్ని మోసం చేయండి అని చెప్తాడు. మరి ఇలాంటి నాయకుల్ని ఏమనాలా? ఇలాంటి పార్టీకి ఓటేద్దామా? ఆలోచించండి. అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఇలానే 5 సంవత్సరాల అధికారంలోకి రావాలంటే 60 అబద్ధాలు ఆడండి అని 6 పథకాల కింద ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెలంగాణను తీసుకొచ్చి ఇంకా అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులుగా మారుస్తూ ఆ అప్పులు తీర్చడం కోసం ప్రజల భూములను లాక్కోవడానికి ప్రజల మీద ఒత్తిళ్లు తీసుకొస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలవడానికి 6 నుంచి 8 అబద్ధాలైనా చెప్పండి అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అనంటే ఎంత దరిద్ర భావజాలం ఈ పార్టీలో ఉంది, ఎంత దరిద్ర భావజాలంతో ఈ నాయకులు ఆలోచిస్తున్నారని మీరు ఆలోచించండి. నాయకుడు ఒక అబద్ధం చెప్పగానే సప్పట్లు కొట్టేసి వీళ్ళు గెలిచిండ్రంటే కాలు మీద కాలేసుకొని 3 పూట్లు తిరిగి కూర్చోవచ్చు అని ఆలోచించకండి. కష్టే ఫలి. ఆలోచించండి. అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇంకా ఉచితాలు సాధ్యమా? అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజు వాళ్ళు చెబుతున్న పనుల్లో ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అవుతాయని కాలర్ బట్టి అడగండి. ఉపాధి కల్పించండి, ఉచిత విద్యనివ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. అంతకు మించి మీ ఉచితాలు మీ అబద్ధాలు వద్దు అని చెప్పండి. ఆలోచన చేసి ఓటేయండి. ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. అమ్ముకున్న మీరు బానిసలుగా అవుతారే తప్ప భావి భారత పౌరులు కారు. కాలర్ పట్టి వాళ్ళని అడిగే అర్హతను కోల్పోతారు. ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి. ఇదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి. అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి. దాంతోపాటు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.